క్వశ్చన్ చదవండి. ఒక వర్గ సమీకరణం ఇచ్చాడు. ఏమిచ్చాడు సార్? kx² మైనస్ 8x ప్లస్ 7 ఈక్వలెంట్ టు జోన్. ఒక వర్గ సమీకరణం ఇచ్చాడు. క్వశ్చన్లో ఏమన్నాడు? రైట్ మూలాల మొత్తము 4/3. మూలాల మొత్తము ఆల్ఫా ప్లస్ బీటా ఎంత ఇచ్చాడు? 4/3. మూలాల మొత్తం ఏమవుతుంది? మైనస్ b/a. b ఏంటి? -8 బై k ఈజ్ ఈక్వలెంట్ టు 4/3. 8/k ఈజ్ ఈక్వలెంట్ టు 4/3. k వాల్యూ ఎంత సార్? 6. k వాల్యూ ఎంత సార్? 6. మూలాల మొత్తము 4/3 ఇచ్చాడు. మూలాల మొత్తం ఏంటి సార్? మైనస్ b/a. మైనస్ b వాల్యూ ఎంత? -8. ఏ వాల్యూ ఎంత? k. మైనస్ ఆఫ్ -8/k. 8/k ఈజ్ ఈక్వలెంట్ టు 4/3. k వాల్యూ ఎంత? 6. ఈ క్వశ్చన్లో మనకేమన్నాడు? k వాల్యూ కనుక్కున్నాము. k కనుక్కున్న తర్వాత మూలాల లబ్ధం అడిగాడు. ఆల్ఫా బీటా ఏమవుతుంది సార్? c/a. c ఏముంది? 7. ఏ ఏంటి సార్? x²కి ముందున్న గుణకము k. k ఆల్రెడీ మనం కనుక్కున్నాం. ఎంత సార్? 7/6. ఇది ఎగ్జామినేషన్లో ఇచ్చిన క్వశ్చన్ సార్. మూలాల మొత్తం ఇచ్చాడు. మనము ఒక చరరాశి వాల్యూ కనుక్కోవాలి. మూలాల లబ్ధము రైట్ కూడా దాని నుంచి కనుక్కోవచ్చు. సమ్ ఆఫ్ ది రూట్స్ ఆల్ఫా ప్లస్ బీటా ఏమైంది? -b/a. మైనస్ ఆఫ్ -8/k. రైట్ ఆల్ఫా ప్లస్ బీటా -b/a. దాని నుంచి k వాల్యూ వచ్చింది. మూలాల లబ్ధం ఏంటి? c/a. c/a అంటే 7/k ఈజ్ ఈక్వలెంట్ టు రైట్ 7/k. k వాల్యూ ఎంత? 6. k వాల్యూ ఎంత? 6. బేసిక్ లెవెల్ నుంచి అడ్వాన్స్డ్ లెవెల్ వరకు మనం డిస్కస్ చేద్దాం. అంతా క్లియర్గా సార్. ఇది ఇంకొక క్వశ్చన్. నౌ ఇక్కడ చూడండి సార్. ఇఫ్ ద వాల్యూ ఆఫ్ k x² మైనస్ 8x ప్లస్ k x² మైనస్ 8x ప్లస్ k ఈజ్ ఈక్వలెంట్ టు 0. k ఈజ్ ఈక్వలెంట్ టు 0. k ఈజ్ ఈక్వలెంట్ టు 0. నవ్ ఇక్కడ చూడండి సార్. ఇఫ్ వన్ రూట్ ఈజ్ థ్రైస్ ది అదర్ రూట్. ఒక రూట్ ఇంకో దానికి థ్రైస్ అని అన్నాడు. ఒక రూట్ ఇంకో దానికి థ్రైస్ అన్నాడు. ఆల్ఫా ప్లస్ బీటా ఏమవుతుంది? -b/a. ఆల్ఫా బీటా ఏమవుతుంది? c/a. ఆల్ఫా బీటా ఏమవుతుంది? c/a. దీనికి బెస్ట్ వే ఏంటంటే మనం ఆన్సర్ ఆప్షన్ నుంచి చేస్తే మనకు చాలా ఈజీగా వస్తుంది సార్. x² మనకు k వాల్యూ తెలియదు కదా సార్. ఆన్సర్ నుంచి లేపుదాం. x² మైనస్ 8x ప్లస్ k ఈక్వలెంట్ టు 0. ఆన్సర్ ఆప్షన్ 4ది తీసుకుంటున్నా. 18 తీసుకుంటే x² మైనస్ 8x ప్లస్ 18 ఈక్వలెంట్ టు 0. 18కి కారణాంకాలు ఏంటి సార్? 8 కూడితే వచ్చే కారణాంకాలు 1 × 18 కానే కాదు. 2 × 9 కానే కాదు. 3 × 6 కానే కాదు. 18 అయితే కూడితే నాకు 8 రావట్లేదు. సో ఆప్షన్ 4 కాదు. థర్డ్ ఆప్షన్ x² మైనస్ 8x ప్లస్ 12 ఈక్వలెంట్ టు 0. x² మైనస్ 8x ప్లస్ 12 ఈక్వలెంట్ టు 0. 1 × 12 కూడితే 8 రావట్లేదు. 2 × 6 కూడితే 8 వస్తుంది. ఎస్ ఉంది. 1 2 ఇంకోటి 6. ఒక మూలమేమో ఇంకో దానికి 3 రెట్లు. ఒక మూలమేమో ఇంకో దానికి 3 రెట్లు. ఆ కండిషన్ కూడా సాటిస్ఫై అయింది. ఇది ట్రెడిషనల్ మెథడ్. మీరు ఇలా చేస్తారు. ఇలా మీరు ఆన్సర్ ఆప్షన్ యూజ్ చేసుకుంటే బాగా టైం తగ్గించవచ్చు. x² మైనస్ 8x ప్లస్ k ఈజ్ ఈక్వలెంట్ టు 0. మనకు మూలాలు ఆన్సర్ k వాల్యూ ఆన్సర్లో ఇచ్చాడు. చక్కగా సబ్స్టిట్యూట్ చేసుకుందాం. రైట్. ఓన్లీ థింగ్ కారణాంకాలు కనుక్కోవడం ఫాస్ట్గా రావాలి.
12 తీసుకున్నాను. 12కు కారణాంకాలు ఏంటి? 1 ఇంటూ 12, 2 ఇంటూ 6, రైట్. 2 ఇంటూ 6లో 2 ప్లస్ 6 ఎంత? 8. 2 ప్లస్ 6 ఎంత? 8, రైట్. 8 కదా సార్ మనకు కావాల్సింది. సో ఆర్ అనేది 2కు 3 రెట్లు, ఆర్ అనేది 2కు 3 రెట్లు. ఆర్ యు ఆల్ విత్ మీ? సో ఈజీగా మనకు ఆన్సర్ వస్తుంది. అందరికీ లాజిక్ క్లియర్ అయిందా?